బా మమ్మీ వంట చేస్తుంది. మమ్మీ ఏం చేస్తుందమ్మా? ఎవరు వచ్చారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కొబ్బరి లడ్డూలు అయితే చేస్తున్నానండి. కొబ్బరి లడ్డూలు ఏ విధంగా చేస్తానో చూసేయండి. ఈ గ్లాస్ కి మళ్ళీ దీంట్లోనే సగం గ్లాసున్నర అయితే వచ్చింది. గ్లాసున్నరకి గ్లాసు బెల్లం అయితే తీసుకున్నాను. అలానే నెయ్యి. ఇప్పుడైతే చేసే విధానం చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండి, గిన్నె పెట్టేసుకొని ఈ బెల్లం అంతా దీంట్లో వేసేసుకొని కరగనిద్దాం. ఈ బెల్లం అంతా కరగడానికి అయితే కొంచెం వాటర్ అయితే పోస్తున్నానండి. ఈ కొబ్బరి లడ్డూలు చేయడానికి మనకి ఎటువంటి పాకం అయితే అవసరం లేదండి. ఈ మనం అయితే గడ్డలుగా ఉంది కదా బెల్లం, అది అయితే కరిగితే సరిపోతుంది. ఇలా అయితే కరిగించుకోవాలి ఇదంతా. ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలండి. కరిగిపోయే వరకు అయితే ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదంతా. సరేనండి, ఇదైతే ఇవంతా కరిగిపోతున్నాయి కదండి. దీంట్లోకి యాలకులు అలానే కొంచెం కొబ్బరి అయితే వేసుకున్నాం కదా, ఫ్లేవర్ కోసం అయితే ఇది వేసుకున్నాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొంచెం బెల్లం అయితే ఉందండి, కరగలేదు, ఇంకా కరగాలి అండి. ఇదైతే మొత్తం కరిగిపోయింది కదా, ఇదంతా ఒక పక్కకి తీసేసుకున్నా. ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. మళ్ళీ అదే గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి అయితే మనం నెయ్యి అయితే పోసుకోవాలండి. కొంచెం నెయ్యి అయితే పోస్తున్నాను. నెయ్యి పోసుకున్నాం కదా, దీంట్లోకి ఈ కొబ్బరి తురుము అయితే వేస్తున్నాను. ఈ కొబ్బరి తురుము అనేది బాగా ఫ్రై అవ్వాలండి. కొబ్బరి తురుములో మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి కొబ్బరి, దీంట్లోకి అయితే కొబ్బరిలో నుంచి కొబ్బరి పాలు అయితే వస్తాయి కదా, అవైతే
బాగా ఎనిగిపోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది హై టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుంది. వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం చేసేది బెల్లంతో కదండి. పిల్లలకి మార్నింగ్ లేచిన వెంటనే ఒకటి కానీ ఇస్తే వాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ కొబ్బరి లడ్డూలు. బెల్లంలో మనకి ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి. బెల్లం తీసుకోవడం వల్ల జలుబు అలాంటివి ఏమీ ఉండవు. పిల్లలకి పెట్టడం చాలా మంచిది. మనం బయట తీసుకొచ్చుకునే వాటికంటే ఇలా మనం ఇంట్లోనే న్యాచురల్గా చేసుకునేవే పిల్లలకి తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఇదైతే ఫ్రై అయింది కదండి. మనం తీసి పక్కన పెట్టుకున్న ఈ బెల్లం మిశ్రమాన్ని కూడా దీంట్లోకి అయితే పోసేసుకుందాం. ఇదంతా బాగా కలిసేటట్టు తిప్పుకోవాలండి. ఒక 2 to 3 minutes అయితే ఇలా కలిపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మళ్ళీ 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 ఇంకొకసారి ఏం చిక్కబుట్టింది. మమ్మీ వంట చేస్తుంది. మమ్మీ ఏం చేస్తుందమ్మా? ఏ ఊరు? ఎవరు వచ్చారు? అయితే ఎంతసేపు ఫ్రై చేసుకోవాలంటే మనకి వండ రావాలండి. వండ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, స్టవ్ బంద్ చేసుకొని ఒక 5 minutes అయితే ఇది చల్లారాలండి. మనకి వేడిగా ఉంటది కదా, వేడి మీదే ఉండలు అయితే చేయలేం కదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే మనం ఉండలు చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం సేపు అయితే చల్లారనిద్దాం. ఇక్కడ ఇక్కడైతే అత్తయ్య నేను ఇద్దరం కలిసి అయితే వంటలు అయితే చేస్తున్నామండి. మా పాప చేసిన వంట అండి ఇది. ఎంత బాగా చేసిందో కదా. హాయ్ చెప్పమ్మా. ప్రిన్సీ. హాయ్ ఫ్రెండ్స్. ఏది ప్రిన్సీ?
ఓకేనండి, మా వీడియో మీరు చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్. బాయ్ బాయ్.